ఏంది వీరయ్య, స్కూల్ను అదోలా చూస్తున్నావు? రిటైర్మెంట్ తీసుకున్నావు కదా, ఇంట్లో కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఏం లేదు మల్లన్న, చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే ఆడుకున్నా, ఇక్కడే గురువుగా పనిచేసి ఎంతోమందికి పాఠాలు చెప్పాను. ఈ చదువులమ్మ ఒడిలో నా జీవితం మొత్తం గడిపినా. ఈ బడి లాంటి తల్లి గుడిలో పెరిగాను. అందుకే ఈ స్కూల్ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ బడి ఎంతోమంది పిల్లలకు భవిష్యత్తు మార్గదర్శిగా నిలిచింది. బడి అంటే తల్లి తర్వాత తల్లి. వీరయ్య, పిల్లలన్నా బడన్నా నువ్వు పానవిత్తవే. అవునే, ఈ బడికి నాకు విడదీయరాని బంధం ఉంది. సరే వీరయ్య, ఈ పొలం దాకా పోయేస్తా నేను. సరే పోయిరా. ఏమండి, ఎటెళ్ళారండి? ఊరికే అలా బడి చూడటానికి వెళ్ళానే. ఏమో, ఆ బడేందో మీరేందో ఎప్పుడు చూసినా ఆ బడి వెనకాలే తిరుగుతుంటారు. అవును, నా మనవడు మనవరాలికి పోయేదే. ఇంకెక్కడికి పోతారు? ఆడుకోవడానికి బయటికి పోతారు. అమ్మా సీత, కొంచెం టీ తీసుకురా అమ్మా. సరే మామయ్య. థ్యాంక్స్ అమ్మా సీత. పర్లేదు మామయ్య. వీరన్నా, ఏం చేస్తున్నావు? ఓ భాస్కర్, రా రా, కూర్చో కూర్చో. ఏంటి భాస్కర్ ఇలా వచ్చావు? ఏం లేదన్నా, కాసేపు మాట్లాడదామని వచ్చిన అంతే. చెప్పు భాస్కర్, ఏంటి విశేషాలు? ఏం చెప్పాలన్నా, మన చిన్ననాటి జ్ఞాపకాలప్ప. అవునరా, మన ఇద్దరం స్కూల్లో నువ్వా నేనా అని పోటీపడి చదివేటోళ్ళం. ఆ చదువుల తల్లే మనని కాపాడి మంచి స్థాయికి తీసుకొచ్చి గొప్ప పేరు తీసుకొచ్చి పెట్టింది. అవును, బడి అంటే అమ్మ ఒడితో సమానం. అవునరా, నేను చెప్పేదే నువ్వు చెప్పినావు. అవునన్నా, మీరు చదువు చెప్పిన విద్యార్థులు ఇప్పటికీ చాలా గొప్ప స్థాయి ఉన్నారన్న. నేను గురువుగా ఉన్నంతకాలం నా విద్యార్థులు నా కన్నా పిల్లల కంటే ఎక్కువ. వాళ్ళ జీవితాలు బాగుంటే చాలు, అదే నాకు దేవుడిచ్చిన వరం. మీలాంటి గురువులు ఉన్నంతకాలం విద్యార్థుల జీవితాలు ఎప్పటికీ బాగుంటాయన్న. నా జీవితంలో దీనికన్నా వాల్యూ ఇస్తున్నానంటే అది ఒక చదువుకు మాత్రమే. అది అది నా ప్రాణం కన్నా ఎక్కువ. మీలాంటి గురువు ఉన్నంత కాలం విద్యార్థుల జీవితాలు ఎప్పుడు బాగుంటాయన్న. ఇలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. చచ్చా, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతురా. మీలాంటి గొప్ప ఉపాధ్యాయులు ఉండబట్టే ఈ చదువులు ఇంకా కొనసాగుతున్నాయి అన్న. మంచి మాట చెప్పావురా. చదువులేక ఎంతో మంది కూలి పనులకు వెళ్ళి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మనమే పిల్లల్ని కాపాడాలిరా. వీలైనంత మంది పిల్లలకు చదువు గురించి చెప్పి చదువు విలువ ఏంటో చెప్పాలిరా. అవునన్నా, మనకు సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం చేస్తూనే ఉందాం. సరేరా, మనం ఇందులో ఖచ్చితంగా గెలుస్తాం. అయ్యో అన్న, మాటల్లో పడి నేను చెప్పాలనుకునే విషయమే మర్చిపోయినా. ఏంట్రా అది? బుధవారం నాడు నా కొడుకు బర్త్డే ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలన్నా. అవునా, బర్త్డేనా? ఎలా ఉన్నారా మీ వాడు? వచ్చాక నువ్వే చూస్తూలే అన్న. సరే, నేను వేస్తాను. సరే.
ఆగండ్రా, మాటల తర్వాత చదువుకోండి. సరే తాతయ్య. తాతయ్య ఈరోజు ఆదివారం కదా తాతయ్య, మాకు చికెన్ కావాలి తాతయ్య. మీ ఆనందం కంటే నాకు ఇంకెక్కువ ఏం కావాలిరా? సరే అలాగే తీసుకొస్తాను. ఏమైంది పిల్లలు? ఇక్కడున్నారు, ఎందుకు భయపడుతున్నారు? చెప్పండి, ఏమైంది? భయపడకండి, నేనున్నానుగా. మీ అమ్మ నాన్న ఎక్కడా? చచ్చిపోయారుగా. సరే సరే, భయపడకండి, మీకేమైనా కొనిస్తాను, నాతో రండి. మాకేమొద్దండి, మాకు చదువుకోవాలని ఉందండి. చదువుకోవాలనుందా? చదువుకోవాలనుందా? అయితే నాతో రండి, నేను మిమ్మల్ని చదివిస్తాను. ఎవరు మామయ్య ఈ పిల్లలు? వీళ్ళకు అమ్మా నాన్నలు లేరు. అయ్యో పాపం. ఇక నుంచి వీళ్ళు కూడా మనతోనే ఉంటారు. ఏమండి, ఎవరో ఏంటో తెలియకుండా
అలా ఎలా? లక్ష్మి, సాయం చేయడానికి ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడి నుంచి ఈ పిల్లల్ని మనతోనే ఉంచుకొని మన పిల్లలతోనే బడికి పంపిద్దాం. అలాగే మామయ్య, ఇక నుంచి వీళ్ళని నా సొంత బిడ్డలా చూసుకుంటా. చాలా నువ్వు నా కోడలు కాదు, నా కూతురు. సరే, చికెన్ తెచ్చానన్నా, మంచిగా ఉంది. అందరం కలిసి హ్యాపీగా తిన్నాం. పాప, నీ పేరేంటమ్మా? శ్రావణి. బాబు, నీ పేరు? మహేష్. పిల్లలు మొహమాట పడకుండా తినండి. లక్ష్మి, చికెన్ ముక్కలు ఇలా కొంచెం ఎక్కువ. అయ్యో వద్దండి. తినండి, కడుపు నిండా తినండి నాన్న. ఎందుకు మొహమాట పడుతున్నారు? ఇది మనీలే, మేమందరం ఉన్నాం కదా. ఎక్కడా వీళ్ళు? ఎంత వెతికినా కావట్లేదు. ఇప్పుడు దొరికి ఏం చెప్పినాను? ఏదో చెప్తాం పారా. మహేష్, శ్రావణి, ఇలా రండమ్మా. మీకు స్కూల్ యూనిఫామ్స్ తెచ్చాను, అక్కడ ఉన్నాయి, వేసుకోండి. స్కూల్కి వెళ్ళండి. అలాగే తాతయ్య. ఈ రోజు నుంచి నలుగురు కలిసి స్కూల్కి వెళ్ళండి. మంచిగా చదువుకోండి, మంచి అభివృద్ధిలోకి రావాలి. సరేనా? లక్ష్మి, సీత, ఒకసారి బయటికి రండి. ఏంటండి? మనం ఆ పిల్లల్ని మంచిగా చదివించాలి, మంచి స్థాయికి తీసుకురావాలి. వాళ్ళకు అమ్మా నాన్న లేని లోటును తీర్చాలి. నేను ఉన్నా కదా మామయ్య, మీరేం బాధపడకండి. అవును. మహేష్, స్కూల్లో ఎలా ఉంది? బాగానే ఉంది తాతయ్య. శ్రావణి, మరి నీకమ్మా? బాగానే ఉంది తాతయ్య. ముందు మీరు వెళ్ళి అన్నం తినండి. సరే తాతయ్య. తిన్నాం తాతయ్య. పిల్లలు, నా మనవడు మనవరాలు వీళ్ళు ఎలాగో నాకు మీరు అలాగే. మీరు కూడా వెళ్ళి మంచిగా చదువుకోండి. వెళ్ళండి. సరే తాతయ్య. పిల్లలు, టైం అవుతుంది, వెళ్ళి పడుకోండి. ఏమైందిరా మహేష్? ఎందుకు భయపడుతున్నారు? ఏమైందమ్మా? ఏంటిరా? అమ్మ గుర్తుకొచ్చింది తాతయ్య.
ఏం కాలేదు కానీ మీరంతా లోపలికి వెళ్ళండి, నేను వీళ్ళని సముదాయిస్తాను. మీరు వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఏడవకండి, ఏడవకండి, ఏడవద్దన్నా. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవడు వాడు? అసలు ఏం జరిగింది? వాడు అసలు ఏం జరిగిందంటే ఎంతైనా ఈ ఊళ్ళో వాళ్ళని భలే ఆడిస్తావు బావా. ఒరే లవంగం, యముడు యాడుంటాడని అందరినీ అడిగితే నరకంలో ఉంటాడంటారు. కానీ ఈ ఊళ్ళో ఎవ్వన్ని అడిగినా యముడు యాడుంటాడంటే ఈడుంటాడంటారా, ఈడుంటాడంటారు. ఇంకెవరు బావా? అది నువ్వే. దండాలు పటేలా. పటేలా, మా పిల్లల్ని బడికి పంపిస్తాం అనుకుంటాను. మీరుగా పంతులయ్యకి చెప్తే మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఏందిరా చదివిస్తావు? చదివిచ్చేంత పెద్దను ఆయన అవురా? చదువులేదేం లేదు. ఏయ్, నీతోటే ఇక్కడనే పని చేసుకుంటుంటారు. నీకే పూట గడుతుంది. సమజైందా? వీళ్ళు నీ కాందాన్లో ఎందుకు పుట్టినరో నీకు తెలుసారా? నా కాళ్ళ కింద పనిచేయడానికి, నా కాళ్ళ కింద పనిచేయడానికి. పైరెట్ అంటే ఏమనుకుంటాను రా? సంపి బొంద పెడతా, ఇక్కడనే బొంద పెడతా. సరే పటేలా, మేము పోయి వస్తాం. పదవే. ఏడికి పోతాన్నావురా? ఈడ కాలెవడు పడతారా? సచ్చిన మీ అయ్యచ్చి పడతాడా? పటేలా పట్టుకోబడ్డా.
ఎక్కడ వాడు ఎవరు కనవాళ్ళ పటేలా పటేలా అటు పారిపోయినట్టున్నాడు పటేలా. పారిపోయిందా? చెప్పట్రా వాడు ఎట్లా చేసి వాడు పట్టుకోవాలి. ఎత్తుకుర్రి. పొందదీసి పాది పెట్టుర్రే. మరి ఇద్దరి పిల్లలు వాళ్ళ అయ్యావ జాగల మన ఇంట్లోనే పనికి పెట్టుర్రే. రే భయపడకండి, ఆ దేవుడే మిమ్మల్ని నా దగ్గరికి పంపించాడు. మీకు నేనున్నాను, మీకేం కాదు, పడుకోండి. సరే తాతయ్య. పిల్లలు జాగ్రత్తగా వెళ్ళండి. సరే తాతయ్య. బాయ్. శ్రావణ మహేష్ ఏరమ్మా? ఏమో తాతయ్య, మేము వచ్చేటప్పుడు కనిపించలేదు. మేమే చూసి చూసి వచ్చాం. ఏమై ఉంటుంది పిల్లలు? ఏం జరుగుతుంది? ఇది వాడి పని అయి ఉంటుంది. ఏమయ్యా, నువ్వు మనిషివేనా? చదువుకోవాల్సిన పిల్లల చేత కాళ్ళు పట్టించుకుంటావా? పని చేపిస్తావా? వీళ్ళకిప్పుడు తిండి పెట్టేది ఈ పనే, నీ చదువు కాదు. అర్థమైందా? ఏంది నీ చదువు గొప్ప? నీ కాళ్ళు పట్టడం, నీ కాళ్ళ దగ్గర బానిసలుగా పడి ఉండటం కూడా ఓ పనేనా? ఏమన్నావు? చదువు గొప్ప ఏంటా? చదువు అంటే అక్షరం, అక్షరం అనంతం, అక్షరం అమోఘం. మన బతుకులు మార్చేది అక్షరం, బతుకుబాట చూపేది అక్షరం, లక్షల కోట్ల కంటే విలువైనది అక్షరం, మంచి లక్షణాలు నేర్పించేది అక్షరం. ఆ అక్షరాలు నేర్పే బడంటే 4 గోడలు కాదు సార్. మన అందరి బతుకుల్లో పూలబాటను చూపే గుడి.
అంధకారమైన బతుకుల్లో వెలుగులు నింపేది బడి. నేటి బాలలను రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే అమ్మ ఒడి సార్. అర్థం చేసుకోండి. నాకు అవన్నీ అవసరం లేదు. మర్యాదగా ఇక్కడికి వెళ్ళిపోతావా లేకుంటే నా పని వాళ్ళతో గెంటించమంటావా? ఇంత చెప్పినా నువ్వు వినట్లేదంటే ఇప్పుడే వెళ్ళి నీపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా. నా మీదనే పోలీస్ కంప్లైంట్ చేస్తావట్రా? నిన్ను ఏంటి నాన్న ఇది? నన్ను పట్టణంలో చదివిస్తుంటే నీకు చదువు విలువ తెలుసు అనుకున్నా, కానీ ఈ పిల్లల్ని బానిసలన్నీ కాళ్ళు పట్టించుకున్నప్పుడు తెలిసింది నువ్వేంటి అని. అసలు అక్షరం అంటూ ఏంటో తెలుసా నాన్న? అక్షరం ఒక అగ్నికణం. అక్షరం ధైర్యాన్ని ఇస్తుంది. అక్షరం ఒక ఆయుధం అవుతుంది. ఆనాడు చదువుకున్న మహనీయులెందరినో ఆంగ్లేయులు బానిసలుగా చూశారు. అందుకే వాళ్ళపై తిరగబడి స్వాతంత్రాన్ని సాధించారు. మీరన్నట్టు ఆనాడు చదువెందుకు అని అందరూ చదువుకోకుండా ఉండుంటే ఇదిగో ఇప్పుడు ఈ పిల్లలు నీ కాళ్ళు పడుతున్నారే, అలా ఇప్పటికీ మీరు నేను మనందరం దొరా నీ కాళ్ళు మొక్త బాంచనంటూ ఆ తెల్లోళ్ళ కాళ్ళు నొక్కుతూనే ఉండేవాళ్ళం. కానీ చదువు నేర్పిన జ్ఞానం వల్లే మన అజ్ఞానాన్ని తొలగించుకున్నాం నాన్న. చదువు నేర్పించే బడి అంటే అందరి బతుకుల్లో వెలుగు నింపే గుడి నాన్న, గుడి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి నాన్న. రే, నన్ను క్షమించరా మాస్టర్, మీరు నన్ను క్షమించండి. ఈరోజు మీరు నా కొడుకు అక్షరం విలువ చెప్పి నా కళ్ళు తెరిపించారు. ఈ పిల్లల అమ్మ నాన్న నన్ను కాపాడబోయి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఏమి చేసినా నేను వాళ్ళ రుణం తీర్చుకోలేను. కానీ ఇకపై ఈ పిల్లలకు చదువు చెప్పించి వీళ్ళకు బంగారు భవిష్యత్తునిచ్చి వీళ్ళ తల్లిదండ్రుల ఆత్మకు శాంతి కలిగేలా చేస్తాను. చదువుకునే స్తోమత లేని పిల్లలందరికీ చదువు చెప్పించి అమ్మా నాన్న లేని పిల్లలకు కూడా నేనే చదువు చెప్పిస్తాను. చదువుకు ఉన్న గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా చేస్తాను. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం, అలా కాళ్ళ మీద పడద్దు. మీరు గొప్పగా చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళి మీ కాళ్ళపై మీరు నిలబడాలి. మీ అమ్మా నాన్నల ఆత్మ శాంతించాలి. సరే తాతయ్య. ఈ బడికి నాకు
అవునే నువ్వు చెప్పింది నిజమేనా మరి అవునే అవునే ఈ బడికి నాకు విడదీయలేని బంధం ఉంది. అవునే అవునే ఈ బడికి నాకు విడదీయరాని బంధం ఉంది. బస్ అంతేనా? అవునే ఈ బడికి నాకు విడదీయలేని బంధం ఉంది. అవునే ఈ బడికి నాకు విడదీయలేని బంధం ఉంది. నా జీవితంలో దేనికైనా వాల్యూ ఇస్తున్నానంటే అది చదువుకు మాత్రమే. అది 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 నా ప్రాణం కంటే ఎక్కువ. అది అది అనేది ఇది ఇది హ్యాండ్ అది అది 3 అంతేగా? 3 కదా? 3 వద్దులే నా 3 అంతే కదా? మొత్తం ఒకటే తినడం లేదంటే ఇప్పుడే నీపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతా. ఇంత చెప్పినా నువ్వు వినట్లేదంటే ఇప్పుడే నీపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా. పిల్లలు మీరు మంచిగా చదువుకోండి. నా మనవడు మనవరాలు ఎలానో మీరు కూడా అలానే, సరేనా? ఒక వేరే చదువుకోండి అమ్మా పిల్లలు. ఓకేనా? మీరు అట్లనే పడుకొని ఉండండి. ఓకేనా? మరి 2 జవాలు తీసుకోపోయి ఈ పిల్లల్ని వీళ్ళ ప్లేస్ లో పని పెట్టారు. పోయి లోపల వాళ్ళిద్దరు ఎవరు పడతారో చూసుకోరు. అంత నలుగురు పడతారు. వెల్కమ్ టు బయ్యారం వీరన్న క్రియేషన్స్. చూశారు కదండి, మంచి సందేశాత్మక చిత్రం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సాయి పక్కపొంటి గట్టి ఉంటుంది, దాన్ని గట్టి కొట్టుర్రి. ఇట్లా గట్టలే